హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రేఫ్. రేఫ్ రేఫ్ అంటే రావత్తు. రావత్తులు మనకి 3 రకాలుగా వస్తాయి. నేను ఒక దాని గురించి చెప్తున్నాను చూడండి. ద ర్ ప న ఏమొస్తుంది? దర్పణ్. దర్పణ్ అనేది పైన రావత్తు వస్తుందండి. అది తెలుగులో దర్పణము అంటాం కదా. దర్పణం అంటే దీనికి రివర్స్ అండి. ఒత్తల్ల ఫుల్ అక్షరంగా మారుతుంది, ఫుల్ అక్షరం వల్ల హాఫ్ అక్షరంగా మారుతుంది. ఓకేనండి, అర్థమైందా? ఇది వివరంగా నెక్స్ట్ ఛానల్లో నేను మీకు రాసి చూపిస్తానండి. ఆ ర్ ప న అర్పణ్. చూడండి, ఇక్కడ కూడా అంతేనండి. అర్పణ్. ఇక్కడ పా తెలుగులో మనకి పాల్ల హాఫ్ అక్షరంగా మారుతుంది. ఇక్కడ హాఫ్ అక్షరం రా ఒత్తల్ల ఫుల్ అక్షరంగా మారుతుంది. రాని మనం పైన ఇలా ఇస్తాం. మనం ఈలో ఈ రాసినప్పుడు ఈ ఇలా పైన పంపిస్తాం కదా, అలా రాస్తామండి. ఇది కా రా కా ర్ యా కార్య. చూడండి, వా ర్ గా వర్గ్. గాకి రావత్తు వచ్చింది. మాకి ఆకి మాత్రం మా ర్ గా మార్గ్. గాకి రావత్తు వచ్చింది. చూడండి, ఆ ర్ ద అర్ధ్. దాకి రావత్తు వచ్చింది. చూడండి, మీరు చూసుకుంటే అర్థము. రా కింద ధా వస్తుంది. చూసారా? అర్థం గుర్తుందా మీకు? అర్థమైందా? అలా ప ర్ వా త పర్వత్. రాకి వావత్తు వస్తుంది తెలుగులో మనకి. ఇక్కడ హిందీలో ఫుల్ అక్షరం వల్ల హాఫ్ అక్షరం, హాఫ్ అక్షరం వల్ల ఫుల్ అక్షరంగా మారుతుంది. నెక్స్ట్ ఆ ర్ చ నా. నాకి ఆకి మాత్రం నా అర్చన. చూడండి, చాకి రావత్తు వచ్చింది. తెలుగులో అయితే రా కింద చావత్తు వస్తుంది. ఖ ర్ చ ఆ కర్చ. చాకి రావత్తు వస్తుంది. చూడండి, వా ర్ ష ఆ వర్ష. వర్ష అన్నప్పుడు రా కింద షావత్తు వస్తుంది కదా, మనకి షాకి రావత్తు వచ్చింది. హిందీలో షాకి రావత్తు. త ర్ క తర్క్. కాకి రావత్తు వచ్చింది. అదే హిందీలో తెలుగులో అయితే రాకి కావత్తు వస్తుంది. దాకి ఊకి మాత్రం ఊ. ర్ గా దుర్గా. దుర్గా రాసినప్పుడు రా కింద గావత్తు వస్తుంది కదా మనకి. ఇక్కడ హిందీలో గాకి రావత్తు వస్తుంది. కా ర్ మ కర్మ. కర్మ అన్నప్పుడు కూడా హిందీలో మాకి రావత్తు వచ్చింది కదా, అలానే రాకి మావత్తు వస్తుందండి. కా రాసి రాకి రా రాసి రాకి మావత్తు ఇస్తాం కదా, అప్పుడు కర్మ అయింది కదా. అదండి మనకి ఆ పైనిచ్చేది మాత్రం సింబల్ మాత్రం ఫుల్ అక్షరం. హిందీలో ఫుల్ అక్షరం అలా తెలుగులోనూ హాఫ్ అక్షరంగా మారిద్ది. ఇక్కడ హిందీలో హాఫ్ అక్షరం వల్ల తెలుగులో ఫుల్ అక్షరంగా మారిద్ది. హాఫ్ ఫుల్ హాఫ్ అనమాట. మనం రివర్స్గా చూసుకోవాలి. ఫుల్ అక్షరం వల్ల హాఫ్ అక్షరంగా ఏదైతే మనకి దర్పణం ఉంది కదా, దర్పణము, అప్పుడు రా కింద పావత్తు వస్తుంది మనకి తెలుగులో. ఇక్కడ పాకి రావత్తు వచ్చింది హిందీలో. ఓకేనండి, అర్థమైందా? ఇది ఎలా వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ఓకేనండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. కీప్ వాచ్ ఇట్.